హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండి. ఈ గ్యాప్కి రీజన్ మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తమ్నెయిల్ చూశాక. ఎస్ అండి, ఐఎమ్ ప్రెగ్నెంట్ విత్ మై సెకండ్ బేబీ. యాక్చువల్లీ దిస్ వాజ్ అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అండి. అస్సలు అనుకోలేదు. మినిమం ఒక 2 to 3 years అయినా గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాము. బట్ గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్స్ ఫర్ అస్ కదా. మనము ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు ఏం జరుగుతుందనేసి. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ లాగా అయిపోయిందనమాట. అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదా. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ గుడ్ రీజన్ అని అనుకోవాల్సిందే కదా. ఐ ఆల్వేస్ వాంటెడ్ ఏ సిబ్లింగ్ టు వియాన్ అండి. కానీ ఎంత మంది కజిన్స్ ఉన్నా సరే ఎప్పటికైనా బ్రదర్స్ సిస్టర్స్ బాండ్ ఉన్నట్టు ఉండదు కదా. నాకు కూడా ఒక అక్క అన్నయ్య, మాకు ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ అనమాట. విల్ బీ లైక్ ఫ్రెండ్స్ మోర్ దెన్ సిబ్లింగ్స్ అనమాట. సో నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు వియాన్ జస్ట్ 17 months ఓల్డ్ అండి. అండ్ నా మైండ్లో మల్టిపుల్ క్వశ్చన్స్ టింగ్ అని. వియానే చిన్నోడు కదా, వాడికే ఏం తెలియదు, ఎలా హ్యాండిల్ చేస్తానో, ఎలా మేనేజ్ చేస్తానో అనేసి చాలా భయం ఉండే అనమాట. బట్ అలా అని చెప్పి వద్దు అనుకోలేం కదా. సో వీ టుక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ ఇంకా పాజిటివ్ సైడ్ థింక్ చేయడం స్టార్ట్ చేసా. అంటే ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉంటే దే విల్ బీ లైక్ ఫ్రెండ్స్ మోర్ దెన్ సిబ్లింగ్స్ అనేసి. ఇద్దరు కలిసి పెరుగుతారు, ఆ స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది కదా. వియాన్ కూడా లోన్లీగా ఫీల్ అనిపించదు కదా అనేసి అనుకున్నాను. కానీ ఇద్దరి మధ్యలో 5 years లోపు గ్యాప్ ఉంటే మంచిదని నా ఫీలింగ్ అండి. ఎందుకు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సైకలాజికల్గా వాళ్ళిద్దరు కలిసే పెరుగుతారు కదా. సో న్యాచురల్ గ్యాప్ 2 to 3 years ఉంటే సరిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట. అండ్ 5 years కంటే ఎక్కువ గ్యాప్ ఇచ్చామనుకోండి, సిబ్లింగ్స్ రైవల్రీ అనే ఒకటి స్టార్ట్ అవుతుందన్నమాట వాళ్ళ మధ్య. ఎందుకు అంటే 5 years నుండి ఒకే చైల్డ్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి జెలసీ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ బేబీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ బేబీ అటెన్షన్ సీక్ చేస్తుంది కదా, వాళ్ళకి మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం అనే థాట్ వస్తుంది అనమాట. సో ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉంటే వాళ్ళు కలిసి పెరుగుతారు కాబట్టి లైఫ్ లాంగ్ వాళ్ళకి ఒక మంచి బాండింగ్ ఉంటుంది. మినిమం 2 years పడుతుందండి మన బాడీ రికవర్ అయ్యి బ్యాక్ టు ఫామ్ రావడానికి. లేదంటే హార్మోన్స్ ఒక ఆట ఆడేసుకుంటాయి అనమాట మనతో. నేను ఫేస్ చేశాను 5 months వరకు. అసలు ఫుల్ నీరసము, అసలు ఎనర్జీ సరిపోలేదు. నాకు ఫస్ట్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ జర్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకో వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవ్వచ్చు. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ టు నో, ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండి, సో దట్ ఐ క్యాన్ మేక్ అనదర్ వీడియో షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. ప్రజెంట్ ఇప్పుడు నేను 3rd trimester ఉన్నానండి. యాక్చువల్గా ఇప్పుడైతే నాకు 8 months అనమాట. సో ఈరోజు చెకప్ ఉండే, ఇంకా దానికోసమే ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇక హాస్పిటల్కి వెళ్తున్నామంటే మన ఫస్ట్ బేబీకి అన్నీ రెడీ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తానండి ఎప్పుడైనా సరే. ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ నేను అంత ప్రిఫర్ చేయను. ఇక్కడ కివీ ఇంకా యాపిల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ తీసుకొని ప్యాక్ చేసుకుంటున్నాను బ్యాగ్లో. ఈ కిడ్స్తో హాస్పిటల్కి వెళ్ళడం చాలా కష్టం అండి. అక్కడనేమో మనకి వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళేమో ఒక్క చోట ఉండరు అసలు. ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకి హెల్ప్ ఉండాల్సిందే. ఇక్కడ మా ఫాదర్తో వెళ్తున్నానండి నేను చెకప్కి. వియాన్ చాలా నాటి అయిపోయాడు. తాతని పిలుస్తున్నావా? బయటికి పోతున్నాను. తాత బాయా, నువ్వే పోతావా? నడుపుకుంటూ వెళ్ళిపోతావా స్కూటీ? వచ్చామ్మా నీకు? బాయా బాయ్ చెప్తున్నా.
వెరీ గుడ్ వియాన్. కూర్చో, మంచి కూర్చోను. దాదియా లాయ్ అమ్మ అట్లా అంటుంది లాయ్. ఇంకా అదేంటి టైగరా? క్యాట్ ఏమంటది? క్యాట్ మియా అంటదా? తాత ఎక్కిపోతున్నాం తాత. డాగ్ డాగ్ ఏమంటది? డాగ్ ఏమంటది అమ్మా? ఏమంటది డాగ్? ఏమంటది? అహోహోహో అంటదా డాగ్? అహోహోహో అంటదా? వియాన్ ముద్దుగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏంటంటే వాడు యానిమల్స్ ఎలా సౌండ్ చేస్తాయి, లయన్ ఎలా చేస్తుంది, టైగర్ ఎలా చేస్తుంది అనేసి చెప్తున్నాడు అనమాట. వీళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మనం ట్రావెల్ చేయాలంటే మనకు చుక్కలు కనిపిస్తాయండి. ఇక్కడ వాడు చూడండి అసలు మధ్యలో కూర్చొని ఎలా చేస్తున్నాడో. ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. అసలు ఆ సీట్లో కూర్చోమంటే కూర్చోట్లే, మిడిల్లో కూర్చుంటాడంట. మిడిల్లో కూర్చొని ఆ ముందంతా చూస్తాడంట. ఇంకా అక్కడ మధ్యలో కూర్చొని వాళ్ళ తాతని సతాయిస్తూ ఉంటాడు. హాస్పిటల్కి రీచ్ అయ్యాను. ఇంకా చెకప్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎంత అపాయింట్మెంట్ తీసుకున్నా చాలా టైం పడుతుందండి చెకప్ అయిపోయేసరికి. ఏం తింటున్నావు? ఏంటది? కివి. Vivian, come. ఏం పెడుతున్నావు వియాన్? ఏం పెడుతున్నావు అమ్మా? ఇవ్వను నేను నీకు. ఎయిర్ప్లేన్. ఎయిర్ప్లేన్. ఇగో ఎయిర్ప్లేన్ పెట్టు. ఏరోప్లేన్ పెట్టు. ఎయిర్ప్లేన్. వెరీ గుడ్ బాయ్ వియాన్. ట్రక్. బస్. అది ఇది ఆటో. కార్ పెట్టు. కార్. ఎందుకు స్టిక్ చేసేది? కార్ ఇక్కడ. వెరీ గుడ్. నెక్స్ట్ ఏం పెడతావు? ఇంకా ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఖచ్చితంగా వాకింగ్ చేయాల్సింది. ఎందుకంటే నేను ఇప్పుడు 3rd ట్రైమిస్టర్లో ఉన్నాను కదా, కొంచెం ఫుడ్ డైజెషన్ అంత ఈజీగా అవ్వదన్నమాట. ఏమంటారు, మనము ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నా సరే కొంచెము డైజెషన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. సో వాకింగ్ చేయడం వల్ల కొంచెము ఆ డైజెషన్ అవ్వి కొంచెము బాడీ కూడా అన్ఈజీగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఖచ్చితంగా వాకింగ్ చేస్తానండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాలతి రాజ్ స్టోరీస్. బాయ్.